క్రియేటర్ క్యాపిటల్ ఫండ్ ఏంటంటే, ఇప్పుడు పంప్ వన్‌లో నాన్ స్టాప్ కాయిన్స్ లాంచ్ అవుతది. ఆ పంప్ వన్ తర్వాత లెట్స్ బోంక్, జూపిటర్ స్టూడియో, డాస్ ఫన్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ లాంచ్ ప్యాడ్స్ వచ్చినవి. మీమ్ కాయిన్ అయినా, యూటిలిటీ బేస్డ్ కాయిన్ అయినా ఏదైనా జీరో కోడింగ్ లాంచెస్ తోటి ఒక కాయిన్ లాంచ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు. అండ్ కొందరు లాంచ్ చేసి లైవ్ స్ట్రీమ్ చేసేవాళ్ళు. పంప్ వన్‌లో స్ట్రీమ్ ఫెసిలిటీ వచ్చింది. అవైలబుల్ ఉంది ఇప్పుడు. సో ఈ విధంగా క్రియేటర్ ఎవ్రీ వన్ కెన్ లాంచ్ ద టోకెన్. ఇలాగా క్రియేటర్ క్యాపిటల్ మార్కెట్స్ అనేది ఎక్కువగా పుష్ అవ్వడం 1 ఇయర్ బ్యాక్ నుంచి పంప్ వన్ రాగానే లిక్విడిటీ, వాల్యూమ్స్ ఎవ్రీథింగ్ అయితే క్రియేటర్ క్యాపిటల్ మార్కెట్స్ మీద పుష్ అయింది. సో దట్స్ వై సొలానా ఈస్ పుషింగ్ మోర్. సొలానా కూడా ఇలా పుష్ చేస్తుంది క్రియేటర్ క్యాపిటల్ మార్కెట్స్‌ని. అండ్ ఎలాన్ పంప్ వన్ ఫౌండర్. సో హి ఆల్సో బిల్డింగ్ సంథింగ్. పంప్ వన్‌లో చాలా టైప్స్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నవి. స్ట్రీమింగ్ వచ్చింది అండ్ నాన్ స్టాప్ లాంచింగ్ ఎప్పటినుంచో ఉంది. ఫీజెస్ తక్కువ చేశారు. రెవెన్యూ ఫర్ ది క్రియేటర్‌కి ఇంక్రీజ్ చేశారు. సో టైప్స్ ఆఫ్ థింగ్స్ జరుగుతుంది. సో ఇలాంటి టైంలో క్రియేటర్ క్యాపిటల్ ఏదైతే మార్కెట్స్ ఉన్నావో దానికి రిలేటెడ్‌గా కొన్ని టోకెన్స్ ఉంటాయి. అవి చాలా పంప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ కొన్ని పంప్ అయినవి ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉంది. వాటిలో నేను కొన్ని పిక్ చేశాను. అరౌండ్ 8 వరకు ఉన్నవి ఈ రోజు వీడియోలో. ఎండ్ వరకు చూడండి. మీకు అవేంటో చెప్పేస్తాను.